ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శనికుజ శుక్రుల యొక్క స్థితి కలయిక అనేటువంటిది కలిసింది. కాబట్టి ఏమవుతుంటుందంటే ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు కాస్త స్ట్రెస్ ఉంటూ ఒకవైపు కొంత రిలీఫ్ కూడా ఇస్తుంది శుక్రుడి యొక్క స్థితి 4, 9వ అధిపతి ఉన్నందుకు. అయితే ఈ 17, 18, 19 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్ సూచిస్తున్నాయి. 20, 21, 22, 23 తేదీలు ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో 20, 21, 22 తేదీల్లో మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది ఉద్యోగ ప్రయత్నాలకి, ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా చక్కగా రాణించడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే మీకు 2వ స్థానంలో బుధుడు నీచబడి ఉన్నందుకు గమనించుకున్నట్లయితే ఇది బుధగ్రహం నీచంలో ఉన్నందుకు కాస్త వ్యాపార విషయంలోని, వ్యాపారాలకు సంబంధించిన ధన సంబంధించినటువంటి విషయాల్లోని, వ్యాపార నిర్ణయాల విషయాల్లోని, ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్స్ విషయంలోని, షేర్ మార్కెటింగ్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు. అయితే ఈ 20 నుంచి 24వ తేదీ వరకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫైనాన్స్ మ్యాటర్స్, అందులో ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం ఏంటంటే 3వ స్థానం లగ్నంలో ఉన్నది కొంత సిబ్లింగ్స్ విషయంలో, సిబ్లింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6వ స్థానంలో, ఈ 6వ స్థానం అనేటువంటిది యాక్టివ్గా ఉంది కాబట్టి ఏంటి, లోన్స్ లభించడము మరియు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము. కాకపోతే కొంచెం వాహనాల మీద చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు శనికుజులతో కలిసి ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ముఖ్యంగా గురువారాలు ట్రై చేయండి, తొందరగా ఫలిస్తుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి. షేర్ మార్కెట్ అనే కాదు, మనకి చూడండి ఇప్పుడు బెట్టింగ్స్ అని ఇవన్నీ ఉంటుంటాయి, వాటి వల్ల ఇంకా ఎక్కువ నష్టం చూపిస్తుంది బుధుడు నీచబడి ఉన్నందుకు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యాపారాల్లో ఎవరైనా సరే స్పిరిచువల్, అంటే చూడండి ఈ గురుగ్రహం 7వ స్థానాన్ని, లాభస్థానాన్ని చూస్తుంది కాబట్టి స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే కొన్ని పూజా సామాగ్రి స్టోర్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కూడా కొంతవరకు లాభం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. లేదా కన్సల్టెన్సీస్, గురువు అనేటువంటి కన్సల్టెన్సీస్కి కూడా కారకుడు కాబట్టి కన్సల్టెన్సీస్ మూలంగా ధనయోగాలు. సహజంగానే ఇక్కడ ఈ శని యొక్క దృష్టి మరియు దశమాధిపతి వచ్చి శనితో కలవడం వల్ల జాబు, కొత్త జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తారు, జాబ్స్ కూడా వస్తాయి ఈ వారం 20 నుంచి 24వ తేదీ మధ్యలో. కాకపోతే కొంత ఈ శని కుజులు కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు అయినటువంటి శని భగవానుడు కాస్త కుజుడితో ఉన్నందుకు కొంత స్ట్రెస్ ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి, పెసలు దానంగా ఇవ్వండి, గోంగూర తినిపించండి, అనేది చాలా బాగుంటుంది. చాలామందికి జాతక చక్రంలో, అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు, తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ
షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడు అవుతాడు. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని కుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఎక్కడ? వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శని కుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి కుంభంలో ఉండి వృశ్చికాన్ని చూస్తుంది కూడా. అంటే ఏం లేదు, ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశి అయినటువంటి శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఆ రాశి వారికి ఇబ్బంది కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటిది స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతాన అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవత ఆరాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులు వస్తాయి. అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్లో ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, లైఫ్లో ఏదైనా హడ్డుల్స్ ఉన్నాయా, టర్నింగ్ పాయింట్ ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటనేది చూసుకోండి. మరి వాల ఫలాలు, మాస ఫలాలు, పక్ష ఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండి, మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి? ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి, మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు, వెంటనే అమ్ముడిపోతుంది. అలా కాకుండా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు, ఎందుకు? ముందే ఎండ. అప్పుడు ఏంటి? చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు, వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి? బయట ఉన్న కండిషన్ మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది. బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడుపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.